వదినా, నువ్వు చాలా ధైర్యం చేస్తున్నావు. మేము కూడా నీతో పాటే ఉంటాం. జాగ్రత్త, మన ప్లాన్ మూడో కంటికి కూడా తెలియకూడదు. ఛాన్సే లేదు మేడం. వస్తాను. ఏంట్రా లుక్కు? కొడతావా? కొడతావా? ఇంకొద్ది గంటల్లో నువ్వు జైలు నుండి రిలీజ్ కాబోతున్నావు. మృణాల్ని ఎందుకు లొంగుతుంది? లొంగకపోతే ఆవిడ గారి కొడుకుని నేను చంపేస్తాను కాబట్టి. శశి, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో నాకు చెప్పు. సందీప్ని కిడ్నాప్ చేశాను. పిచ్చి మనిషి, వదిలే. సందీప్ని వెంటనే వదిలే. వదలటానికి కాదు కిడ్నాప్ చేసింది, నిన్ను విడిపించుకోవడానికి. అది కాదు శశి. సూర్య, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. మృణాల్ని రాక్షసి, దాంతో పెట్టుకోవద్దు అంటూ జాగ్రత్తలు చెప్తావు. విసిగిపోయాను. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. ప్రతి వాళ్ళు భయపెట్టేవాళ్లే. తెగించాను సూర్య, ఎంతకైనా తెగించాను. ఎంత దాకైనా వెళ్తాను. మృణాల్ని మాట వినకపోతే సందీప్ని చంపటానికి కూడా ఆలోచించను. ఐ మీన్ ఇట్. శశి, శశి, శశి! నా కోసం చివరికి హత్య చేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఏం చెయ్యాలి? నా శశిని ఎలా రక్షించుకోవాలి? ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. తెగించాను సూర్య, ఎంతకైనా తెగించాను. ఎంత దాకైనా వెళ్తాను. నువ్వు అసలు మగాడివేనంట్రా? ఇంత రెచ్చగొడుతున్నా అలా తల వంచుకుపోతావేంట్రా గూట్లే? రేయ్, నీకు అందమైన డబ్బున్న పెళ్ళాం ఉందంటే కదరా? రేపో మాపో ఉరిశిక్ష పడి చచ్చేటోనివి నువ్వేం చేసుకుంటావురా పెళ్ళాన్ని? నాకిచ్చేయి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
వామ్మో ఏమో అనుకున్నా నీకు రోషముందిరో. పెళ్ళామనగానే పొడుచుకొచ్చిందారా? చంపుతావురా? నన్ను చంపుతావురా? రా రారా, చంపుతావురా? రారా. బాను, నీకోసం విజిటర్ వచ్చాడు, వెళ్ళు. ఎవరో? అదే నీ బాస్. నమస్తే అన్నా. నమస్తే. ఎలా ఉంది పొజిషన్? నువ్వు ఒక్క 5 నిమిషాలు లేటుగా రావాల్సిందన్నా. ఏ? ఆ సూరిగాడి శవం చూసేవాడివి. రేయ్, నీ సంగతి నాకు తెలుసు. ఇలా తొందరపడతావని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైందన్నా? డీల్ కానీ క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అవడం కాదురా, మరి రేపు మధ్యాహ్నం వరకు పోస్ట్పోన్ అయింది. అంటే డీటెయిల్స్ నీకు అనవసరం గాని ముందు చెప్పేది విను. రేపు మధ్యాహ్నం 1 గంట లోపు నా దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే వాణ్ణి కూల్గా వేసేయి. మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను. అంటే రేపు 1 గంట వరకు ఓపిక పట్టాలా? తప్పదు, డీల్ అలాంటిది. నీ అమౌంట్ నీ అకౌంట్లో వేశాను, సరేనా? అరే నాకు తెలియదా అన్నా? ఇక నువ్వు నేను చూసుకుంటా. మేడం చెప్పండి. ఏంటి పొజిషన్? మొత్తం స్కెచ్ అయిపోయింది మేడం. మనోడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. తొందరపడొద్దని చెప్పావా? ముందు శశిరేఖ దగ్గరున్న సందీప్ సేఫ్గా బయటపడాలి. ఆ తర్వాతే ఆ సూర్యగాడి మర్డర్ జరగాలి. అది ప్లాన్. చెప్పాను మేడం, రేపు 1 గంట లోపు నా నుండి ఎలాంటి ఫోన్ రాకపోతే సూర్యుని వేసేయమని చెప్పాను మేడం. గుడ్. ఏమనుకుంటోందా శశిరేఖ? నన్నే బెదిరిస్తుందా? నాతోనే పెట్టుకుంటుందా? రేయ్, మేడం. అర్జెంటుగా సందీప్ని విడిపించటానికి బయలుదేరు. అలాగే మేడం. నువ్వా? అవునే, నేనే. నీ పాలిట ఏముంది? నా కొడుకుని చంపిన పాపానికి నీ ప్రాణాలు తీసుకెళ్దామని వచ్చాను.
నిన్ను ఏయ్! వదలు! ఏయ్! ఏయ్! వదలరా! రాక్షసి వదలు! నా కొడుకు నీకేమో అన్యాయం చేశాడు ఎందుకు చెప్పావు చెప్పు వదిలిపెట్టను నువ్వు కళ్ళు తేలేసేపు వదిలిపెట్టను రాజ్ కుమార్! రాజ్ కుమార్! ఎక్కడ చంపేస్తా నిన్ను వదిలిపెట్టను నిన్ను చంపేస్తాను మేడం మేడం చావే మేడం వదలరా! చావే వదలరా రేయ్, వదలరా మా మేడం ఊపిరాడగలకి చచ్చేలా ఉంది పోలీస్! పోలీస్! వదలరా మేడం చేతో నువ్వు అయిపోయావు వదలరా వదలను ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావే చంపేస్తా నిన్ను ఉడుపట్టు పట్టాలి వదలటం లేదు పనిచేస్తావే. చచ్చావే నా చేతిలో ఈరోజు చచ్చావే రాజేశ్వరి చావే. మీరు రక్షించండి మేడం రే బండోడా మేడం వీడిని లాక్కెళ్ళి కట్టేరా అలాగే మేడం నా గొంతు పిసికేంత ధైర్యం ఆవిడికి అయిపోయాడు ఇప్పుడే నేను గన్ తీసుకొస్తాను వీడిని షూట్ చేసి పారేస్తాను రేయ్, రేయ్, ఆగు! ఆగు! ఆగురా! రేయ్, ఎక్కడ పారిపోతారా? ఆగరా! వాడొచ్చి నా ప్రాణం తీస్తూ ఉంటే మీరు నిలబడి సినిమా చూస్తున్నారా అడ్డం పడి రక్షించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు ఏ ఆగు ఏంటి ఆ పొగరు నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి చూడు ఆ గొడవకి నాకు ఏ సంబంధమూ లేదు సో నువ్వు అడగాల్సిందేమీ లేదు నేను చెప్పాల్సింది ఏమీ లేదు అంటే ఆ వచ్చిన వాడితో నీకు ఎలాంటి సంబంధమూ లేదా వాడెవడో నీకు తెలీదా ఏ సంబంధం లేదు తెలీదు ఆగు వాడెవడో నీకు నిజంగా తెలీదా ఎన్నిసార్లు అడుగుతావు తెలీదని చెప్పానుగా వెరీ గుడ్ విన్నారుగా శ్రీమాన్ రాజావారు ఈవిడ గారు ఏముంటుందో విన్నారా ఆ వచ్చినవాడెవడో ఈవిడ గారికి తెలీదట సంబంధమే లేదంట హా, దీన్ని బట్టి మీకేమర్థమవుతోందో ఏమర్థమవుతోంది ఈవిడ గారు అసలు రాజేశ్వరీదేవే కాదు నాటకం ఆడుతోంది మాట్లాడకు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి గొడవ చేస్తున్నావు నువ్వు పరీక్ష పెట్టిన ప్రతిసారి తను రాజేశ్వరీదేవని అత్తయ్య ప్రూవ్ చేసుకున్నారు ఇంకా ఏం కావాలి అత్తయ్య మీరు లోపలికి వెళ్ళండి వీలేదు నేనొప్పుకోను నాకు ఎన్నిసార్లు అనుమానం వస్తే అన్నిసార్లు టెస్ట్ పెడతాను చచ్చినట్టు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే ఇది ఆషామాషి వ్యవహారం కాదు కోట్ల ఆస్తికి సంబంధించిన విషయం ఎవత్తో వచ్చి రాజేశ్వరీదేవిని అంటూ సెటిల్ అయిపోయి ఆస్తికి ఎసరు పెడుతూ ఉంటే
చూస్తూ నేనెలా ఊరుకుంటాను? మాకు లేని అనుమానం నీకెందుకు? ఏయ్, ఊరుకోరా ముసలోడా. హ, నీకు బుర్రుంటే బాగానే ఉండు. నువ్వొక నిద్రమోహం గాడివి. మృణాల్ని మర్యాదగా మాట్లాడు. మాట్లాడతాను, మర్యాదగానే మాట్లాడతాను. ముందు నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇందాక నా గొంతు పిసికినవాడు నీకు చాలా దగ్గర బంధువు, నీకు చుట్టం అవుతాడు. వరసకి నీకేమవుతాడో చెప్పు చూద్దాం. నీకు తెలీదు, దొరికిపోయావే దొంగ. చెప్పు, వాడు నీకేమవుతాడో చెప్పు. ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని రాజేశ్వరీదేవి గారిలా అంతా జాగ్రత్తగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు. పాపం ఈ ఒక్క విషయం మిస్ అయినట్టున్నారు. ఎలా మేనేజ్ చేస్తారో ఏమో. ఒప్పేసుకో, నిజాన్ని ఒప్పేసుకో. నువ్వు రాజేశ్వరీదేవివి కాదనే నిజాన్ని ఒప్పేసుకో. గండం గడిచిపోయింది, ఇంక నన్నెవ్వరూ పట్టించుకోరు, ఎవ్వరూ నా జోలికి రారు అనుకొని హాయిగా సెటిల్ అయిపోయావు కదూ మొండిని, జగమొండిని. అంత ఈజీగా నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? చెప్పండి అత్తయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? సమాధానం చెప్పి మృణాల్ని నోరు మూయించండి. పాపం, సిలబస్లో లేని ప్రశ్న ఎదురైంది. ఎవ్వరూ అడగర్లే అనుకొని ఆ చాప్టర్ని ప్రిపేర్ అవ్వకుండా చాయిస్లో వదిలేసింది. ఇరుక్కుపోయింది, ఇరుక్కుపోయింది. సమాధానం తెలిసి చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? వచ్చింది మీ తమ్ముడు ఆనందం చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? ముసలోడా, చెప్పేశావు కదరా, నోరెత్తదురా అన్నా కూడా చెప్పేశావా? అయిపోయావు, పూర్తిగా దీని మోజులో పడిపోయావు. దీన్ని ఎక్కడ బయటకు పంపించాల్సి వస్తుందోనని కంగారు పడి, అది రాజేశ్వరీదేవి కాదు అని నీకు తెలిసి కూడా మనసు పడి దీన్ని ఇంట్లో ఉండనిస్తున్నావు. పాడు బ్రతుకు, పంపేయి ముందు, దీన్ని ఈ హవేలీ నుంచి పంపేయి. ఇది రాజేశ్వరీదేవి కాదు అని తేలిపోయింది.
ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు మృణాల్ని? ఎందుకంత ఆవేశపడుతున్నావు? హార్ట్ అటాక్ వస్తుంది, అర్ధాంతరంగా పోతావు. ఏయ్ నిన్ను అగో ఎన్నళ్ళే ఇలా టెస్టులు అంటూ టైం వేస్ట్ చేసుకుంటావు? నీకు వేరే పనేం లేదా? హ, వచ్చింది ఆనందని, నా తమ్ముడని నాకు తెలుసు.